దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏంటంటే నిజమైన క్రైస్తవుల ధైర్యం ఏంటి. క్రైస్తవులకు ధైర్యం ఉంది. ఇందులో రెండు రకాల క్రైస్తవులు, ధైర్యం ఉన్న క్రైస్తవులు, ధైర్యం లేనటువంటి క్రైస్తవులు, రహస్య ధైర్యవంతులు, బయలుపరచబడినటువంటి ధైర్యవంతులు. రహస్యంగా ఉన్నటువంటి ధైర్యవంతులు ఒకలా ఉంటారు, బయలుపరచబడినటువంటి ధైర్యవంతులు ఒకలా ఉంటారు. బయలుపరచబడినటువంటి ధైర్యవంతులు ఎలా ఉంటారంటే నాయకుల ఎదుటైనా, అధికారుల ఎదుటైనా నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా, ఉన్నది ఉన్నట్టుగా యథార్థవంతంగా జీవించేటువంటి వాళ్ళు మరియు ప్రకటించేటువంటి వాళ్ళు. రహస్య ధైర్యవంతులు ఎలా ఉంటారు అని అంటే, మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు, ఉదాహరణకి దానియేలు అధికారులకు లోబడినట్టుగా కనబడుతుంది. కానీ సింహాల గుహలో వేసినప్పుడు తన ధైర్యాన్ని విశ్వాసం ద్వారా నిరూపించుకున్నాడు. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రైస్తవులు రెండు రకాలు అనుకున్నాం కదా. ఒకటి రహస్యంగా ఉన్నటువంటి ధైర్యవంతులు, రెండోదిగా బయలుపరచబడినటువంటి ధైర్యవంతులు. బయలుపరచబడినటువంటి ధైర్యవంతులు ఎవరు అని అంటే ప్రాణానికి భయపడినటువంటి వారు. ఎవరు ప్రాణానికి భయపడినటువంటి వారు? దేనిని బట్టి భయపడినటువంటి వారంటే క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, క్రీస్తు చేసిన త్యాగాన్ని బట్టి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7, 8, 2 వచనాలలో చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 7, 8, 2 వచనాలు. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగిండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాం. ఇట్లు ధైర్యం కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. ఈ 5వ అధ్యాయం మనము ఒకసారి బాగా చదివితే గుడారం అనేది ఒకటి ఉంది. లోక సంబంధమైనటువంటి గుడారం ఉంది, పరలోక సంబంధమైన గుడారము ఉంది. లోక సంబంధమైనటువంటి గుడారంలో అనగా ఈ దేహాన్ని ఈ లోకంలో జీవించినంత కాలం, దేహం అనే గుడారంలో ఉన్నంత కాలం, గుడారం అనే దేహంలో ఉన్నంత కాలం మనము దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగియుండి మరలా ధైర్యం గల వారమై ఉన్నాం. ఎట్లా? ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువుతో కూడా పరలోకంలో ఆయనతో కూడా సహవాసం కలిగి ఉన్నాము అన్నటువంటి ధైర్యం. నిజమైన క్రైస్తవులకు ఉండే విశ్వాసం మరియు ధైర్యం ఏంటంటే ఇదే. ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గర మేము ఉంటాం. మేము ఎప్పుడైనా చనిపోవచ్చు, ఈరోజు చనిపోవచ్చు, రేపైనా చనిపోవచ్చు, లేకపోతే కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు ఎప్పుడైనా కానీ చనిపోవచ్చు. కానీ ఈ దేహంలో ఉన్నంతకాలం ప్రభుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ధైర్యం గలవారమై, దేవునితో ఒకరోజు మేము కలుస్తామన్న ధైర్యం గలవారమై ఇట్లు ప్రభువునొద్ద ఉండడానికి ఇష్టపడుచున్నాం. దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవుడవా నువ్వు? ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. నిజమైన క్రైస్తవుడవు అయితే నీకు ధైర్యం ఉండాలా. ఇలాంటి ధైర్యం లోకంలో ఉన్నటువంటి దేనికి కూడా, లోక సంబంధమైనటువంటి విషయాలకు దేనికి కూడా భయపడక ప్రభు యొక్క పరిచర్యలో మరియు ప్రభు యొక్క సేవలో ఆధ్యాత్మికంగా ముందుకు సాగడమే ధైర్యం కలిగి ఉండడం. ఎవరైతే ధైర్యం కలిగి ప్రభువునొద్ద ఉండుటకు ఇష్టపడతారో వారు ఎప్పటికీ ధైర్యవంతులుగానే జీవించేటువంటి వారుగా ఉంటారు. నిజమైన క్రైస్తవులు ఎలాంటి ధైర్యం కలిగి ఉంటారు అని అంటే ఇలాంటి ధైర్యం కలిగి ఉంటారు. మరణిస్తే మరణిస్తాం, కానీ ప్రభువునొద్ద మేము నివసించుటకు ఇష్టపడుచున్నాం. ఈ దేహంలో ఉన్నంత కాలం, ఈ లోకంలో ఉన్నంత కాలం మేము దేవునికి దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఇట్లు ధైర్యం గల వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం చెప్పుచున్నది, మన బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దినదినము అంతర్య పురుషుడు, పరిశుద్ధాత్ముడు మన దేహాన్ని, మన ఆలోచనలను, మన తలంపులను అన్నిటినీ దినదినము నూతన పరుస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం భయపడాల్సింది దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనము ఈ లోక సంబంధమైనటువంటి ఏ సంఘటనలకు భయపడాల్సిన అవసరము లేదు. ప్రభు మన పక్షమునున్నాడు. క్రీస్తు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడని లేఖనం చెప్పుచున్నది కదా. కాబట్టి ధైర్యంగా జీవించుదాం. ఇప్పటివరకు బలహీనులుగా ఉన్నావేమో, ఇప్పటివరకు బలహీనురాలుగా ఉన్నావేమో, ఇప్పటివరకు బలహీనుడిగా ఉన్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం కలిగి జీవించు. నిజమైన క్రైస్తవుడుగా ధైర్యం కలిగి జీవించాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. హల్లెలూయా.